విజయ్ సినిమా 'జననాయకన్' రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సినిమా రిలీజ్‌కి సంబంధించి కోర్ట్‌లలో చాలా విచారణ జరుగుతూ ఉంది. అయితే రీసెంట్‌గా ఆ సినిమా ప్రొడ్యూసర్‌లైన కేవీఎన్ నిర్మాణ సంస్థ సుప్రీం కోర్ట్‌లో అప్పీల్ చేసుకుంది. ఈ సినిమా పైన తొందరగా తీర్పు వెలువరించాలి అని. బట్ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్‌కి సంబంధించి విచారణ ఏదైతే జరుగుతుందో హైకోర్ట్‌లో ఇంకా తుది తీర్పు రాలేదు. బట్ అయినా కూడా వీళ్ళు ఎక్స్‌ట్రీమ్ ఎమర్జెన్సీ అని చెప్పి సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించారు. ప్రొడ్యూసర్ నేను 500 కోట్లు పెట్టాను ఈ సినిమాకి. సో ఆ బేస్ మీద ఎక్స్‌ట్రీమ్ అర్జెన్సీ అని చెప్పేసి సుప్రీం కోర్టులో దాఖలు చేసుకున్నారు. ఇక్కడ మనందరికీ తెలిసిందే సుప్రీం కోర్టులో ఏదైతే తీర్పు ఇస్తారో అదే ఫైనల్ జడ్జిమెంట్. సుప్రీం కోర్టు తర్వాత ఏ కోర్టు లేదు, ఎలాంటి జడ్జిమెంట్ కూడా ఉండదు. సో ఈ వీడియోలో అసలు సుప్రీం కోర్టులో ఏ విచారణ జరిగింది, సో ఇప్పటివరకు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయి ఈ సినిమా రిలీజ్కి సంబంధించి ఈ సుప్రీం కోర్టులో ఏదైతే జరిగిందో అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విషయంలోకి వస్తే ఈ సినిమా ప్రొడ్యూసర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించిన తర్వాత సుప్రీం కోర్టులో ఇది 21st కేసు. అంటే కేసులు అన్నీ ఉంటాయి కదా, ఇది 21ది. సో కోర్టులో కేసు వాదించేటప్పుడు జడ్జి ఎవరైతే ఉంటారో అతను వచ్చేసి ముందుగా ఈ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో సినిమాకి సంబంధించి వాళ్ళని మాట్లాడమని కోరారు. సో నిర్మాతలు కూడా చెప్పారు హైకోర్టులో మొదటి జడ్జి ఎవరైతే ఉంటారో మాకు రిలీజ్ చేయమని చెప్పారు. బట్ సెకండ్ జడ్జి ఎవరైతే ఉంటారో అతను చేయొద్దని చెప్పారు. బట్ ఇలా సాగుతూనే ఉంది, మాకు కొంచెం అర్జెన్సీ ఉంది సినిమా రిలీజ్ విషయంలో, తొందరగా రిలీజ్ చేయండి అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ సినిమా రిలీజ్కి సంబంధించి హైకోర్టులో ఏం జరిగిందంటే హైకోర్టులో ఇద్దరు జడ్జిలు ఉంటారు. అందులో మొదటి జడ్జి పిటి ఆశా గారు వచ్చేసి ఈ సినిమాను విడుదల చేయండి అని చెప్పేసి కేవలం 3 days లోనే జడ్జిమెంట్ ఇచ్చేసింది. అయితే సెకండ్ జడ్జి ఎవరైతే ఉంటారో ఈ 3 days లోనే జడ్జిమెంట్ ఎలా ఇస్తారు, అంత స్పీడ్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి, ఇంకా విశ్లేషించాలి, అంత స్పీడ్ గా జడ్జిమెంట్ ఇవ్వకూడదు, దట్స్ నాట్ ఎట్ ఆల్ మేక్ సెన్స్ అని చెప్పేసి ఈ కేసుకు సంబంధించిన విచారణను January 21st కి పోస్ట్ పోన్ చేసింది. ఐ మీన్ హియరింగ్ ఇచ్చింది. అయితే January 21st అంటే చాలా రోజులు ఉంది. సో అందుకోసం ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళేసి సుప్రీం కోర్టుని ఎక్స్ట్రీమ్ అర్జెన్సీ కింద అక్కడ కేసుని దాఖలు చేసుకున్నారు. బట్ ఇందాక చెప్పినట్లు సుప్రీం కోర్టు ఏదైతే హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇంకా తుది తీర్పు రాలేదో వాటి మీద సుప్రీం కోర్టు ఇన్వాల్వ్ అవ్వదు. బట్ అయినా కూడా నిర్మాత నేను 500 కోట్లు పెట్టా, చాలా పెట్టుబడి పెట్టా, దిస్ ఇస్ అర్జెన్సీ అని చెప్పేసి సుప్రీం కోర్టులో దాఖలు చేసుకున్నాడు. బట్ సుప్రీం కోర్టు జడ్జి కూడా చెప్పాడు ఇది ఏదైతే మీరు 500 కోట్లు పెట్టాను అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ అర్జెన్సీ అని చెప్తున్నారు, దట్స్ నాట్ ఎట్ ఆల్ మేక్ సెన్స్, ఇది ఎక్స్ట్రీమ్ అర్జెన్సీ కాదు, మేము దీన్ని అనుమతించాం. అండ్ అలాగే హైకోర్టు బెంచ్ ఏదైతే ఉందో హైకోర్టు బెంచ్ తుది తీర్పు ఇవ్వకుండా సుప్రీం కోర్టులోకి వచ్చి సుప్రీం కోర్టులో ఈ కేసును వాదించడం కూడా నాట్ ఎట్ ఆల్ మేక్ సెన్స్. మేము ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటిల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఆ తర్వాత కావాలంటే మీరు దాఖలు చేసుకోవచ్చు సుప్రీంకోర్టులో. దేశంలో చాలా కేసులు ఉన్నాయి, చాలా కేసులకి తీర్పు ఇవ్వాల్సి ఉంది. కేవలం ఈ సినిమా రిలీజే పెద్ద విషయం కాదు, కాబట్టి ఈ విషయంలో కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోలేము. సో ముందు హైకోర్టు తీర్పునివ్వాలి, అంతే తప్ప మేము ఇక్కడ ఏం చేసేది ఉండదు. కాబట్టి ఈ కేసు ఏదైతే ఉందో మళ్ళీ హైకోర్టుకి మేము పంపిస్తున్నాం అని చెప్పారు. అయితే ప్రొడ్యూసర్స్ తరపున ఎవరైతే న్యాయవాది ఉంటారో అతను కూడా చెప్పాడు మేము ఇంత ఖర్చు పెట్టాము, ఇదంతా కూడా కేసుకు సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో మొత్తం కూడా పక్షపాతంగా జరుగుతుంది, వన్ సైడెడ్ గా జరుగుతుంది. సో దీనికి సంబంధించి అట్లీస్ట్ మాకు ఏదో ఒక అడ్వాంటేజ్ ఉండేలా ఏదైనా చూడండి అని చెప్పేసి జడ్జికి రిక్వెస్ట్ చేసుకున్నారు. జడ్జి గారు కూడా చెప్పారు ఏదైతే హియరింగ్ హైకోర్టులో January 21st కి చేంజ్ చేశారో అది January 21st కాకుండా 20th గా జరుగుతుంది. దాంతో పాటు కేసుకు సంబంధించిన డిస్కషనే కాదు, అంటే విచారణే కాదు, ఒక మంచి డెసిజన్, ఒక స్పీడ్ డెసిజన్ తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు కూడా సూచించింది. సో ఆ విధంగా సుప్రీంకోర్టులో నిర్ణయం మళ్ళీ కూడా హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టులోనే దీనికి సంబంధించిన తీర్పు వస్తుంది, మీరు అక్కడే వెళ్ళి తేల్చుకోండి అన్నట్లుగా జరిగింది. బట్ హైకోర్టు విషయానికి వస్తే హైకోర్టులో కూడా ఒక 3 విషయాలు జరిగే అవకాశం ఉంది. అందులో మొదటిది కేసు అంతా ఓకే, సినిమాని రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ తరపున మంచిగా జడ్జిమెంట్ ఇవ్వచ్చు, సో దట్ సినిమా విడుదలవుతుంది. లేకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళే కరెక్ట్, సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పిందే చేయాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వచ్చు. నేను చెప్పకపోయినా కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. బట్ ఈ రెండో జడ్జిమెంట్ ఏదైతే ఉందో అంటే సెన్సార్ తరపునే బాగా అనుకూలంగా వస్తే ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాని నీట్ గా ఇంకా చెక్ చేసి సినిమాలో వాళ్ళకి ఏమేం కావాలి ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇంకొక నెల రోజులు సాగించే అవకాశం ఉంది. బట్ నేనేమనుకుంటున్నానంటే ఈ రెండు కాకుండా మూడో థింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఐ మీన్ ఇలా జరుగుతుందని మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అనుకుంటున్నా. సో అదేంటంటే జడ్జిమెంట్ నాకు తెలిసినంత వరకు ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జడ్జి చెప్పే అవకాశం ఉంది, ఒక 1 వారం రోజులు టైం తీసుకోండి, మీకు ఏమేమి కట్లు కావాలో, మీకు ఎలా ఉండాలి, ఆ సినిమాకి సంబంధించిన ఏవైతే చర్యలు తీసుకోవాలో, కట్టింగ్స్ కానీ ఇంకొకటి కానీ సో అవన్నీ కూడా ఒక 1 వారం రోజుల్లో పూర్తిగా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. సో దట్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో ఆ కట్స్ అన్ని కూడా చేస్తారు, అంటే సినిమాలో కటింగ్స్ ఉంటాయి కదా, ఈ సీన్ ఉండకూడదు అని చెప్పి, సో అవన్నీ కూడా మాకు డీటెయిల్ గా ఇవ్వండి ఒక 1 వారం రోజులు అని చెప్పే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సెన్సార్ బోర్డు వాళ్ళు 27 కట్స్ ఉండాలని చెప్పారు. నార్మల్ గా ఏ సినిమాకైనా కూడా 10-12 కట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ 27 కట్స్ ఉండాలని చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ సినిమాకి సంబంధించి ఈ ప్రొడ్యూసర్లు లేకపోతే సెన్సార్ బోర్డు వాళ్ళు జడ్జిలకు రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ చూసుకుంటే ఇది జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఆలోచిస్తే జడ్జిమెంట్ సినిమాకి రిలీజ్ చేయాలని ఫేవర్ గా వచ్చే అవకాశం ఉంది. రెండోది సెన్సార్ బోర్డు వాళ్ళు గెలవచ్చు, ఐ మీన్ వాళ్ళ తరపున అనుకూలంగా ఉండొచ్చు. అలా జరిగితే ఖచ్చితంగా ఇంకొక 30 రోజులు
ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఈ మూడోది నేను చెప్పినట్లు వారం రోజుల్లో ఈ కట్స్ ఏవైతే అన్ని డీటెయిల్‌గా చెప్తారు. ఆ తర్వాత ఒక 10 రోజులకు సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లేదు అనుకునేది అట్లుంటే ఈ సెకండ్ తీర్పు ఏదైతే ఉందో మనం అనుకున్నది వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది కాబట్టి వీళ్ళు డైరెక్ట్‌గా సుప్రీం కోర్టుకి వెళ్ళేసి మేము ఆల్రెడీ హైకోర్టుని అడిగాము వాళ్ళు అనుకూలంగా ఇవ్వలేదు. సో మీరైనా కొద్దిగా ఫాస్ట్‌గా ఇవ్వండి. హైకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది అని ప్రొడ్యూసర్స్ తరపున వాళ్ళ న్యాయవాది అడిగే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ తీర్పు కంటే ఎక్కువ ప్రాసెస్ ఏదైతే సాగుతుందో ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈవెన్ ఒకవేళ మార్చిలో ఆ విధంగా సినిమా రిలీజ్ అయితే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్ గా మాట్లాడుతున్నా ఈ సినిమా ఖచ్చితంగా పొలిటికల్ గా క్యాంపెయిన్ కోసం యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ కూడా కేసు వేసే అవకాశం ఉంది. లేదనేది అట్లుంటే మొదటి మనం అనుకున్నది ప్రొడ్యూసర్స్ కి అనుకూలంగా వచ్చి సినిమా రిలీజ్ చేయొచ్చు అని అనుకూలంగా ఉన్నా కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా మళ్ళీ కేసు వేయచ్చు సుప్రీం కోర్టులో. సో ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఒక్క ఆప్షన్ ని ఇదే తుది తీర్పు అని అస్సలు చెప్పలేం. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇదే జరగచ్చు అని ఒక పర్టికులర్ గా 100% ఇదే జరుగుతుంది అని అస్సలు చెప్పలేం. జడ్జిమెంట్ ప్రొడ్యూసర్స్ కి ఫేవర్ గా వస్తే సెన్సార్ బోర్డు వాళ్ళు అప్పీల్ అయ్యే అవకాశం ఉంది సుప్రీం కోర్టులో. సెన్సార్ బోర్డు వాళ్ళకి అనుకూలంగా వస్తే వీళ్ళు ప్రొడ్యూసర్స్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేయొచ్చు. బట్ ఇదంతా కూడా టైం కన్సూమింగ్. సో అందువల్ల సినిమా మార్చిలో ఆ విధంగా రిలీజ్ అవుతే మళ్ళీ పొలిటికల్ గా ఇబ్బందులు అవుతాయి. ఆ విధంగా ఈ కేసుకు సంబంధించి అప్డేట్ సాగుతూనే ఉంది. బట్ తీర్పు ఎలా వస్తుందో అలాగే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ దేవుడిగా తెలియాలి. బట్ ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవ్వాలి. వై బికాస్ ఆ సినిమాకి సంబంధించి బిజినెస్ ఏదైతే ఉందో మొత్తంగా జరుగుతుంది. పైగా సినిమాకి ఎవరైతే ఖర్చు చేస్తారో ఈ పొంగల్కి అంటే సంక్రాంతికి రిలీజ్ చేసినప్పుడు వచ్చినంత కలెక్షన్స్ అప్పుడు రాకపోవచ్చు. వై బికాస్ ఇప్పుడంటే అందరికి సెలవులు ఉంటాయి. సో సినిమా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక నార్మల్ సీజన్ లో సినిమాని విడుదల చేస్తే అంత కలెక్షన్స్ రాకపోవచ్చు. బట్ స్టిల్ నేనైతే సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నా. బట్ ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. రీసెంట్ గా చెన్నైలో కాసిమేడ్ బీచ్ దగ్గర ఎవరైతే సముద్ర తీరాన్ని వెళ్తున్నారో వాళ్ళకి ఆ సముద్ర తీరాన విచిత్రమైన జీవాలు కంటపడ్డాయి. జస్ట్ లైక్ అవతార్ సినిమాలో విచిత్రమైన పచ్చటి జీవాలు ఎలా ఉంటాయి బ్లూ కలర్ లో, ఆ విధంగా విచిత్రమైన జీవాలు కనబడ్డాయి. అంటే ఆ జీవాల గురించి ఆరా తీసి ఆ జీవాలు ఏంటి అని చూస్తే ఆ జీవాల పేర్లు బ్లూ బటన్ అండ్ బ్లూ డ్రాగన్ అని తెలిసింది. సో ఈ రెండు రకాల మెరైన్ క్రియేచర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వందల కొద్ది ఈ సముద్ర తీరానికి వచ్చి పడ్డాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏదైతే నాకు తెలిసిందో అప్పుడు వెంటనే నాకు 2025లో జరిగిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే 2025లో ఒక వీడియో చాలా వైరల్ అయింది. సముద్ర తీరానికి ఏదో ఒక లోతైన సముద్ర జీవి వచ్చిందని, ఆ సముద్ర జీవి భూమిపైకి వస్తే మొత్తం ప్రళయాలు, సునామీలు, భూకంపాలు ఇవన్నీ వస్తాయి, భూమి అంతమైపోతుంది, ఇలాంటి ప్రెడిక్షన్స్ అన్ని ఎన్నో చెప్పారు. అలాంటి వీడియో క్రియేటర్స్కి అయితే మంచి వ్యూస్ కూడా వచ్చాయి. అయితే ఆ జీవి వల్ల ఎలాంటి ప్రళయం కానీ సునామీలు కానీ ఏది రాలేదు. అయితే ఇప్పుడు తీరాన్ని కొట్టుకొచ్చిన ఈ జీవాలు బ్లూ బటన్ అండ్ బ్లూ డ్రాగన్, ఈ జీవాలకి అలాగే సైక్లోన్స్ కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దట్ టు వీ హ్యావ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. అలాగే ఈ జీవాల గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ జీవాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవాలు డైనోసార్ల కంటే ముందు నుంచి ఉన్న జీవాలు. భూమి మీద డైనోసార్స్ కంటే ముందుగానే ఉనికిలో ఉన్న జీవులు ఇవి. అలాగే చూడడానికి క్యూట్ గా బ్లూ కలర్ ఉన్నాయని చెప్పేసి ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళకు దూల తీరుతుంది. ఎందుకంటే ఇవి లిటిల్ బిట్ టాక్సిక్ క్రియేచర్స్ అని చెప్పొచ్చు. ఎవరైనా వాటిని ముట్టుకుంటే దద్దులు రావడం, దురదలు రావడం ఈ విధంగా వస్తాయి. అంటే నేను రెండు జీవులు అని చెప్తున్నా, ఒకటి బ్లూ బటన్, ఇంకొకటి బ్లూ డ్రాగన్.